శారీ బాక్స్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ప్రాపర్గా ఎలా కట్టుకోవాలో మీకు తెలియడం లేదా? అయితే నేను ఈ వీడియోలో ప్రాపర్గా చూపిస్తారండి. ఫస్ట్ మనం ఏదైతే శారీ బాక్స్ ఫోల్డింగ్ చేయించుకుంటామో లేదా మనం చేసుకుంటామో అది ఎలా కట్టుకోవాలి ప్రాపర్గా నీట్గా. ఫస్ట్ మనం మిడిల్ ప్లేట్ని మనం మిడిల్లో పెట్టుకొని అక్కడ చిన్నగా ఉజ్జాయింపుగా అక్కడ టక్ చేసుకొని రౌండ్ ఒక టక్ చేసుకొని ఈ క్లాత్ ఈ కట్టు చెంగు ఎక్కడ దాకా వస్తుందో చూసుకోవాలి. ఫస్ట్ ఎక్కడ దాకా వస్తుందో చూసుకొని అక్కడి నుంచి టక్ చేసుకోవాలి. అక్కడి నుంచి రౌండ్ టక్ చేసుకొని ఈ మిడిల్ ప్లీట్స్ మిడిల్లోకి వచ్చేలాగా నీట్గా వచ్చేదాకా కూడా ఆ క్లాత్ ఎంత దూరం వస్తే అంత దూరంలో సెట్ చేసుకొని ఆ మిడిల్ ప్లీట్ని ఈ కట్టు ఇది పళ్ళు ప్లీట్స్ ఉన్నాయి కదా, ఇటు సైడ్ వేసుకొని మనం ఎట్లా కట్టుకుంటాం అట్లా యాక్టివ్గానే ఉండాలి. ఇక్కడి నుంచి ఈ పళ్ళు ప్లీట్స్ని ఫ్రంట్ సైడ్కి మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు మనం షోల్డర్ మీదకి ఆ పళ్ళు ప్లీట్స్ మన షోల్డర్ మీద వేసుకొని అక్కడ ఒక చిన్న పిన్ అయితే పెట్టాలి. అది షోల్డర్ మీద వేసుకునేటప్పుడు మిడిల్ ప్లీట్ని తీసి మనం కొద్దిగా లూజ్ చేసుకొని మిడిల్ ఉన్న ఫ్రంట్ ఉన్న ప్లీట్స్ అన్నీ కూడా నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట. నీట్గా సెట్ చేసుకొని బ్యాక్ దాకా కూడా నీట్గా ప్లీట్స్ అన్నీ కూడా సెట్ చేసుకొని అక్కడ ఉజ్జాయింపుగా ఒక సేఫ్టీ పిన్ అయితే షోల్డర్ మీద పెట్టాలి. ఎందుకనంటే మళ్ళీ శారీ మొత్తం కట్టుకున్న తర్వాత మళ్ళీ పిన్ అనేది ఎలా పెట్టుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. అక్కడ పిన్ పెట్టుకొని నీట్గా ప్లీట్స్ అన్నీ సెట్ చేసుకుందాం. ఫస్ట్ సెట్ చేసుకొని ఫస్ట్ చెస్ట్ ప్లీట్ దగ్గర నుంచి హిప్ ప్లీట్ దాకా నీట్గా లాగి అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టండి. ఇప్పుడు మీ శారీయే కానీ ఎవరికన్నా మీరు ఇలా చేసి కట్టాలన్నా కూడా ఇదే ప్రాపర్ పద్ధతిలో చేయండి, చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం హిప్ ప్లీట్స్ అనేది 2 వస్తాయా 3 వస్తాయా అంటే ఆ శారీని బట్టి పెట్టుకోవాలి. ఎక్కువ ప్లీట్స్ అయితే పెట్టుకోకూడదు. ఎందుకంటే కింద కాలు దగ్గరున్న క్లాత్ అనేది పైకి లాక్కెళ్ళకుండా కింద దాకా ఉండేలాగా చూసి 2 వస్తే 2, 3 వస్తే 3 ఆ ప్లీట్స్ అనేది మనం అక్కడ సెట్ చేసుకొని అక్కడ ఒక పిన్ పెట్టుకుందాం. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తా చూడండి. కింద కాలు దగ్గర నుంచి కూడా అదిగో ఇక్కడ నేను చూపిస్తున్నంత ఆ క్లాత్ అనేది అసలు పైకి లాక్కెళ్ళకుండా నీట్గా కింద దాకా ఉండాలి. అప్పుడే మనం ఆ కట్టుకున్న చీరకి అందం వస్తుంది. ఆ పైన ఉన్న అంచు కూడా కనిపిస్తూ నీట్గా అలా టక్ చేసేసుకోండి. హిప్ ప్లీట్స్ 2 or 3 పెట్టుకొని సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక మిడిల్ ప్లీట్ని అక్కడ టక్ చేసుకొని క్లాత్ అంతా కూడా నీట్గా టక్ చేసుకొని సైడ్ ఉన్న క్లాత్ టక్ చేసుకునేటప్పుడు కూడా కాలి దగ్గర నుంచి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, కాలి దగ్గర నుంచి పైకి అనేది క్లాత్ వెళ్ళకుండా కత్తి క్లాత్ మిగిలితే బ్యాక్ సైడ్ అనేది చిన్న చిన్న కుచ్చులేసి టక్ చేసేసుకొని ఎక్కడన్నా పిన్నీసులు ఉంటే ఆ పిన్నీసులు రిమూవ్ చేసుకొని కొద్దిగా ముందుకి ఒక జానడి కిందకి పిన్ మాత్రం లోపల నుంచి పెట్టి పైనుంచి అయితే నేను ఎక్స్ పిన్ పెట్టేసాను. ఎందుకంటే చీర చాలా మందంగా ఉంది, అది ఒకవేళ జారిపోకుండా ఉంటుందేమోనని మనం ముందుగా అయితే ఎక్స్ పిన్ అయితే పెట్టాను. అదైతే టైట్గా పట్టి ఉంటుంది. కింద అంచుల్లో కూడా నీట్గా సెట్ చేసుకొని కింద దాకా చీర అనేది కొద్దిగా కింద దాకా కట్టుకుంటేనే దాని అందం ఉంటుంది. తర్వాత ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా అది ఎలా పెట్టాలి అనేది, మళ్ళీ అక్కడ పిన్ తీసేసి పళ్ళు షోల్డర్ దగ్గర పిన్ తీసేసి దాన్ని టైట్గా లాగి చెస్ట్ ప్లేట్ నుంచి టైట్గా లాగి కొద్దిగా బ్యాక్ సైడ్ అనేది మనం పిన్ పెట్టుకుందాం. ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా ఇది ఎదర ప్లేట్స్ సెట్ చేసుకుంటూ ఇప్పుడు నేను చూపించే విధంగా అక్కడ ఒక పిన్ పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి అసలు ఎంత నీట్గా ప్రాపర్గా శారీని చూసే ముందుకు చూడాలనిపిస్తుంది అనమాట. ఈ శారీ కలర్ ఎంతమందికి నచ్చిందో నాకు చిన్న కామెంట్ చేసేయండి. లైట్ గ్రీను పెసర గ్రీన్ వచ్చి కాఫీ కలర్ బోర్డర్ వచ్చింది. మీకు ఎంతమందికి ఈ శారీ నచ్చిందో కామెంట్ చేసేయండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా అంత నీట్గా ఉంటుంది, ప్లీట్స్ కూడా అంత నీట్గా ఉంటాయి. మీకు అవసరం లేకపోతే రిమూవ్ చేసేసుకోండి.